హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఈ వీడియోలో నేను మీకు ఐఏఎస్సి బెంగళూరు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ గురించి. ఇందులో కంప్లీట్గా 85 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ విత్ లాంగ్వేజెస్ అండి, ఏదైనా లాంగ్వేజ్ ఇంక్లూడ్ అయినా దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. దాంతోపాటే మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ప్లస్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలండి. అండ్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 26 ఇయర్స్. 26 ఇయర్స్ లోపు ఎవరైనా ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 11/10/2020 నుంచి నెక్స్ట్ మంత్ 7th దాకా టైం ఉందండి. ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. అండ్ 2020 పాస్ అవుట్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటే, రిజల్ట్స్ వచ్చి ఉంటే ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 800 రూపీస్ ఉంది. అండ్ విమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 400 రూపీస్ ఉందండి. దీని ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. పోస్టింగ్ అక్కడే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్ కూడా బెంగళూరులోనే ఉందండి. సో దీని వేకెన్సీస్ 85 ఉన్నాయని చెప్పాను కదా. తర్వాత ఇందులో అయితే సబ్ కేటగిరీస్ యూఆర్కి 37 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి 22 ఉన్నాయి, ఎస్సీకి 13, ఎస్టీకి 5 అండ్ ఈడబ్ల్యూఎస్కి 8 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ సి పోస్ట్ అండి. తర్వాత దీని శాలరీ వచ్చేసి లెవెల్ 3 ప్రకారంగా శాలరీ ఉంటుంది. 21,700 ప్లస్ ఎలోవెన్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్గా 30,000 వస్తుంది పర్ మంత్. అండ్ దీని సెలక్షన్ ప్రొసీజర్ ఫాస్ట్గా అయిపోతుందండి. బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ పెడతారు మీకు. ఆ సిబిటి ఎగ్జామ్లో మీకు 80% క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ మీ ఎకడమిక్స్లో 20% క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా మీ సెలక్షన్ ప్రొసీజర్ జరుగుతుంది. తర్వాత దీని ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 1.5 hour టైం డ్యూరేషన్ ఉంటుందండి. అందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వర్బల్ ఉంటుంది, లాజిక్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 5 సెక్షన్స్ ఉంటాయి. 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ 1.5 hourలో మీరు కంప్లీట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే నోటిఫికేషన్లో ఏం డిస్కస్ చేయలేదు, నోటిఫికేషన్లో ఏం ఇవ్వలేదండి. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ గురించి మేబీ తర్వాత ఇవ్వచ్చేమో. సో ఇది ప్యాటర్న్. దీని సిలబస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో నేను ఈ పీడిఎఫ్ లింక్ పెడతాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసే లింక్ను, పీడిఎఫ్ లింక్ 2 డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.